6 నిత్యకర్మలు. స్వామి నిత్యానంద, నీవు కాలానుగుణముగా హోణ విద్యను అభ్యసించుచున్నావు. మొట్టమొదటండి అనుపమ గారే వచ్చేవారు నరసింహం గారి క్లాస్కి. ఆవిడ అమెరికా వెళ్ళి చాలా రోజులై ఇప్పుడు రావట్లేదు, ఇప్పుడు మళ్ళీ వచ్చారు. 6 నిత్యకర్మల వలన కలుగు ఫలము. నీవు కాలానుగుణముగా పూర్ణ విద్యను అభ్యసించుచున్నావు. అందుచే నీవు చేయవలసిన షట్కర్మలను యథావిధిగా చేయ వీలు లేకపోవచ్చును. అయినను ఇక్కడ అయినను లఘు సంధ్యాదులను చేయవచ్చును. విద్యాభ్యాసం ముగిసిన పిమ్మట షట్కర్మలను సమగ్రముగా యథావిధిగా చేటిచే పాప విముక్తులు అగుదు. సంధ్యా స్నానం జపశ్చైవ దేవతానాం చ పూజనం వైశ్వదేవం తథాతిథ్యం షట్కర్మాణి దినే దినే. ఇంకా 4 minutesలో ఆపిస్తాను. స్నానము, సంధ్య, జడము, జపము, దేవతార్చన, వైశ్వదేవము, అతిథి సత్కారము ఇవి ప్రతిరోజున చేయవలను. వైశ్వదేవము అంటే ఆహారం ఇవ్వడం లేని వాళ్ళకి. స్నానం అంటే ఇది చెప్తున్నారు ఒక్కొక్కటి అన్నట్టుగా. స్నానము సంధ్యాదులను ఈశ్వర ప్రీత్యర్థము నియమానుసారముగా చేసినచో అంతఃకరణ శుద్ధి ద్వారా పరమాత్ముని యందు భక్తియు ఆత్మజ్ఞానమును పొందే యోగ్యతను కలుగును. అనేక విధములకు ఈ సకామ కర్మలచే సంసార బంధము నందు చిక్కుపడిన నరునకు నిష్కామ కర్మ చేతనే విముక్తి కలుగును. కావున సంధ్యావందనాధికములు తప్పక ఆచరించవలనని వేదము విధించుచున్నది. సంధ్య చేసినచో చేయవచ్చును, కానీ స్నానము చేయవలసిన అవసరము ఏమని అడగవచ్చును. నిద్రయందు శరీరం మాలిన్యమును పొందును. శరీరము సహజముగా మలినమైనది. అనేక ఛిద్రముల కల శరీరము రాత్రింబవళ్ళు స్రవించుచునే ఉండును. ఆ మలినము నుండి శరీరమును పరిశుద్ధము చేయునది ప్రాతకాల స్నానమే. కావుననే భగవానుడు దేవతలను స్నానమును పొగడి, స్నానముచే ఉత్సాహము, తృప్తి, చిత్తశాంతి, బలవృద్ధి, కాంతి, శరీర పుష్టి, సౌభాగ్యము, ఆయుర్వృద్ధి మొదలగు గుణములు కలుగునని పరాశరాది ఋషులు ధర్మశాస్త్రము యందు చెప్పుచున్నారు. సంధ్య ఋషులు చిరకాలము సంధ్యావందనముతో పాటు జపము చేసి దీర్ఘాయువును పొంది బుద్ధి, యశము, కీర్తి, అధ్యయనము మొదలగు వానికి పనికి వచ్చి బ్రహ్మ తేజమును పొందిరి. ఆయువు మొదలగునవి కోరువారు చాలా కాలం సంధ్యావందనం చేయవలెను. ద్విజుడు, అందులోనూ బ్రాహ్మణుడు సంధ్యావందనం చేయనిచో బ్రతికి ఉన్నప్పుడు శూద్రునితో సమానం. చనిపోయిన తరువాత అతనికి కుక్క జన్మం కలుగును. సంధ్యను ఆచరించని మానవుడు అపవిత్రుడు. అతనికి కర్మాధికారము లేదు. సంధ్యావందనమును విడనాడి మరి ఏ ధర్మమును చేసినను దాని ఫలితము లభించదు. సంధ్యావందనము, గాయత్రీ జపము చేయని బ్రాహ్మణుడు శూద్రుని కంటే హీనుడు. గాయత్రీ తత్వం తెలుసుకొనిన బ్రాహ్మణుడు లోక పూజ్యతను పొందును. కావున సంధ్యావందనము, గాయత్రీ జపము చేయవలను. ఈ విధముగా 8 కోసము ఆయన వర్ణించారు. తర్వాత దేవతార్చన. జపాదుల తర్వాత దేవతార్చన చేయవలను. పంచదేవతా స్వరూపమును అందరూ దేవతలను పూజించవలను. జలము, అగ్ని, హృదయము, సూర్యుడు, వేదిక వీనికి తోడు పాషాణ ప్రతిమల నుంచి ఈశ్వర బుద్ధితో పూజించవలను. సూర్యాది నవగ్రహములు, గ్రామదేవతలు ఉన్నవారు అందరిచే పూజింపబడుదురు. వైశ్వదేవం ద్విజులు గృహ్య సూత్రక్త విధిని వైశ్వదేవమును ఆచరింపవలెను.
హోమము చేయదగిన వస్తువు లభించినప్పుడు కాచిన పాలు కానీ లేక పండ్లు పువ్వులు లేతగడ్డి ఏది దొరికిన దానితో విధి హితముగా హోమము చేయవలను. వైశ్వదేవము చేయనిదే భోజనము చేయువారు నరకమును పొందెదరని పరాశరులు తన ధర్మశాస్త్రమును చెప్పిరి. అందుచే ఉప్పు వేసిన కూరలు మొదలైనవి తప్ప మిగిలిన హవ్యాన్నములు నెయ్యి ప్రెగు మొదలగినవి అగ్ని యందు హోమము చేయవలను. ఇక్కడికి ఆపుతున్నానండి. ఇది చదివేస్తాను. కండని పేషని చుల్లి ఉదకుంబీచ మార్జవి పంచమాన పంచసూనా గృహస్థస్య తా విస్వర్గం నగచ్చతి. గృహస్థుని ఇంటియందు సన్నికల్లు తిరుగలు పొయ్యి కుండ చీపురు కట్ట ఉపయోగించబడితే జీవహింస జరుగును. ఈ 5 విధములకు హింసల నుండి నివృత్తిని పొందించుటకు వైదిక ధర్మమందు బ్రహ్మయజ్ఞము, పితృయజ్ఞము, దైవయజ్ఞము, భూతయజ్ఞము, మనుష్యయజ్ఞము అను 5 యజ్ఞములు విధించబడినవి. తర్వాతది అతిథి సత్కారం. ఇక్కడితో నేను ఆపుతున్నాను. అంటే పేజ్ నెంబర్ మీకు చెప్తానండి. 117కి వచ్చాం. పేజ్ నెంబర్ 117. ఓకే, నమస్కారం. ఓకే.